ఉపదేశ సారం నిన్ననే కంప్లీట్ చేస్తున్నారా? అవును, అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి బిఎంఎస్ కుడుతున్నాం. అయితే ఉపదేశ సారం రాయడం, బిఎంఎస్ కుట్టడం, ఈ రెండు పనులు ఒకటేనా? శ్రద్ధపరంగా ఒకటి, మరి రెండు వేరు వేరు పనులు. శ్రద్ధ ఒకటే. అంటే సాంబార్ చేసింది, కర్రీ చేసింది ఇద్దరు ఒకరే. సాంబార్ వేరు, కర్రీ వేరు అట్లా అనుకుందాం. అంటే ఇప్పుడు జీవితంలో ఒక లక్ష్యం ఉంటేనేమో ఇట్లా చేయడం కష్టం. ఇప్పుడు లక్ష్యం ఉండి ఏదో సాధించాలనుకునే వాడికి బియ్యం బస్తా కుటుంబం ఎందుకు చెప్తా? వాడి సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకోవాలి కదా. నా జీవితంలో లక్ష్యం లేదు నాకు, అందుకని అన్ని పనులు నేను హాయిగా ఆడుతూ పాడుతూ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇది ఏదో ప్రచారం కాదు. పోనీ ఎంతకాలం ప్రచారం చేసుకుంటే ఎంతకాలం నటిస్తావు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఏదో రోజు నటన తెలిసిపోతుంది. ఇప్పుడు పూల పార్కులో మొక్కలు నాటడము, నీళ్ళు వేయడము, ఇప్పుడు తామర పూల తొట్టుగా క్యారీ చేసుకోవాలి, బండల కోసం ఎత్తులాడిస్తాం. ఈయనే ఉంది నా బండలు, ఉంది మొత్తం ఎత్తులాడిచ్చినాం. అదంతా వేస్ట్ పని అనుకుంటే ఇది నా పని కాదు. నా పని ఏంటో తెలుసా? దర్శకుడు అవ్వడం అనుకుంటే, దర్శకుడు కాకపోతే మరి వాడు భంగపడతాడు, బాధపడతాడు. నాకు లైఫ్లో బాధ ఎందుకు లేదంటే అన్ని పనులు పరమోత్కృష్టమైనది. ఇది ఎవ్వరిని అడగదు నిజమా కాదా అని. నాకు ఆసక్తి కూడా లేదు. నీలో శ్రద్ధ మారినప్పుడు, అంటే నీ జీవితంలో లక్ష్యం వచ్చి ఒక పని గొప్పది, ఒక పని మామూలుది అనుకున్నప్పుడు నీ యొక్క అప్రోచ్ మారుతుంది. అంతే కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ ఊడిస్తే ఊడడం గొప్ప పని అవుతుంది. ఒక టెండూల్కర్ బ్యాట్ గొప్పది ఉంటుందా? టెండూల్కర్ ఆడితే ఆ బ్యాట్ గొప్పది అవుతుంది. దాన్ని ఆక్షన్ వేస్తే ₹1,00,00,000 కొంటున్నారు. మెర్లిన్ మెన్రో వేసుకున్న డ్రెస్ అమ్మితే కొనుక్కున్నారు. డ్రెస్కి అంత కాస్ట్ ఉండదు. ఆ వ్యక్తి వల్ల దానికి ఒక ప్రాముఖ్యత వచ్చింది. ఈ వ్యక్తి వాడింది. ఇప్పుడు షిరిడీకి వెళ్తే షిరిడీ సాయిబాబా చిప్ ఉంటుంది, ఆయన వేసుకున్న అంగరక్క ఉంటుంది, పాత బట్ట. అది దాన్ని ఎందుకు చూస్తున్నారు పోయి? అంటే బట్టలో ఏమి లేదు, ఆ వ్యక్తి ఎవరు అనేది చూస్తున్నారు. అయితే ఓకే చూస్తున్నారు, టెండూల్కర్ వాడిన బ్యాట్ చూస్తున్నారు, సాయిబాబా వేసుకున్న షర్ట్ చూస్తున్నారు, సంథింగ్ ఏదైనా అనుకున్నారు. అయితే చూసి అది వల్ల సగం ఎగ్జాంపులే. నేను బ్యాట్ని బ్యాట్గానే చూస్తున్నాను, సాయిబాబా వేసుకున్న షర్ట్గానే చూస్తున్నాను. షర్టే అక్కడ ఆగింది నా మనసు. ఎవరో చేశారు కాబట్టి నేను దానికి గొప్ప అనుకోవట్లే. షర్టుకుండే విలువ షర్టుకుంది, బ్యాట్కుండే విలువ బ్యాట్ పని దాచుకోవడం కాదు, ఫ్రేమ్ కట్టించుకొని ఆడుకోవడం. అవునా కదా? ఈ దబ్బడం ఓ గురువు గారు ఇచ్చారనుకో, దాన్ని ఫ్రేమ్ కట్టి గొడవ పెట్టుకుంటే ఎట్లా? దాన్ని ఎవరిచ్చారు? ఏదైతే బ్యాట్ ని చూస్తున్నారు, గొప్ప అనుకుంటున్నారు, సంథింగ్ అలా చాలా వాటిని అనుకుంటున్నారు. అయితే దానివల్ల మనుషులకి ఏమంటే నష్టం ఉంది. నీ మనసులో తారతమ్యాలు ఏర్పడి నీకు ఎప్పటికీ ప్రశాంత చిత్తం ఏర్పడదు. ఇది ఎట్లా ఉంటుందంటే, నదిలో అలలు ఎప్పుడు రేగుతా ఉన్నాయి అన్నమాట, గాలి తగలడం వల్ల. గాలి లేకపోతే అందుకే నేను రాసుకున్నా, సముద్రానికి గాలి తగిలితే అలలు, మనసుకు ప్రపంచం తగిలితే కలలు. నేను రాసుకున్న మాట. నా మనసుకు ప్రపంచం తగలడం లేదు. సో ఇప్పుడు ఈ పని గొప్పది ఎందుకు తెలుసు? ఎందుకో తెలుసా? నేను చేసే డబ్బు రాదు కదా, అంతే. అందరూ ఎంచుకోకపోవడానికి కారణం వృత్తిగా డబ్బు రాదు, పేరు రాదు, గౌరవం రాదు. మూటలు మోస్తావా? అయ్యోయ్యో అంట్లు కడుగుతావు. అట్లా కాకుండా అంట్లు కడిగే పనికి ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఉండి సినిమా యాక్టింగ్కి ఓన్లీ ₹1000 ఇస్తే కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు కదా. అప్పుడు అందరూ పెద్ద వాళ్ళంతా మా సిస్టర్ ఇన్ లా అంట్లు కడుగుతుంది, సచ్ ఏ గ్రేట్ ప్రొఫెషన్, కంగ్రాచులేషన్స్. ఈ మధ్యన అవార్డు కూడా వచ్చింది, బెర్లిన్ కూడా వెళ్తుంది అక్కడ అంట్లు కడగడానికి. హౌ డూ యూ ఫీల్? ఐ ఫీల్ సో గ్రేట్ అంటే కథలు చెప్తాను. నీకు నిజంగా విషయం అడుగుతుంది. అన్ని పనులు గ్రేటే, లేదా అన్ని పనులు అంతే. ఉపదేశాలలో మాట ఉంటుంది, గొప్ప కర్మ మామూలు కర్మ అని ఉండదు, కర్మ అంతే.
ఏదైనా చెట్టు గొప్ప కదులుతుందా? మామూలు కదులుతుందా? కదులుతుందా? నువ్వు ఎప్పుడైనా గొప్పగా తింటావా? మామూలుగా తింటావా? గొప్పగా నిద్రపోతావా? మామూలు నిద్రపోతావా? అంతే. అట్లనే గొప్పగా పని చేయడం, మామూలుగా పని చేయడం అంతా నీ శ్రద్ధాలోపం వల్ల జరుగుతుంది. ఇది పూర్తి నా అవగాహన. నేను ఎవరిని నాలో ఉండమని చెప్పే ఆ తప్పు చేయను. నేను ఎవరి జీవితం వాళ్ళది. నాకు ఇట్లా స్ఫురించింది ఒకరోజు, ఓహో నా మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు కల్మషాలు రావడానికి కారణం పోలిక తర్వాత శ్రద్ధాలోపం. ఒక పని గొప్పదని చేస్తున్నాను, ఒక పని మామూలుది వేస్ట్ అనుకొని చేస్తున్నాను, అందువల్ల నేను సఫర్ అవుతున్నాను. అందుకని నా బాధ కారణం ఎవరో కాదు, నా యొక్క శ్రద్ధాలోపమే, నా శ్రద్ధలో వ్యత్యాసమే నేను పడుతున్న ఆందోళన అని నాకు రూఢిగా తెలిసింది. ఇది నాకే పుస్తకం చదివితే తెలియలే, నాకే స్ఫురించింది. అది ఇప్పటికి వరకు అన్ని పనులు చేస్తే నా శ్రద్ధ మారదు కనుక నేను మారడం లేదు. అట్లా సత్యం. అయితే పాప అయితే పనిని పనిగా చూడాలి అనేది చెప్తున్నావు కదా, గొప్ప పని చిన్న తక్కువ పని లేదు. అవును. ఒకవేళ ఇంకొక చిన్న శ్లేషం దానికి, ఒకవేళ గొప్ప పని మామూలు పని ఉందనుకో, మరి నువ్వు మనిషికి రెస్పెక్ట్ ఎట్లా ఇస్తావు? ఇప్పుడు ఎవడో నువ్వు కూర్చున్న షిట్టునంతా ఒకటి సఫాయి వాడు వచ్చి తీసుకెళ్తున్నాడు, డోంట్ యు రెస్పెక్ట్ హిమ్? అది ఎందుకు అది మామూలు పనేనా? అది గొప్ప పని కాదా? ఇంట్లో నువ్వు తిన్న కంచం ఎవరో ఎత్తుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వవా? ఓన్లీ నువ్వు సెలబ్రిటీ అయ్యి జబర్దస్త్లో కనబడి స్టేజ్ల మీద మాట్లాడితేనే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా? తప్పు కదా. నేనైతే ఆ తప్పు చేయను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. చివరిలో ఒక్క మాట చెప్పకపోతే ఇది కూడా తప్పు సంకేతం ఇస్తా, చివరిలో చెప్తా. అన్ని పనులు సమదృష్టి చేస్తూ పో, కానీ జీవిత లక్ష్యాలు ఉన్న కూడా చేయలేదు. యూజ్ ఏమి ఉండదు. ఆధ్యాత్మిక ఆనందం వల్ల యూజ్ ఏంటి అంటే, దానివల్ల యూజ్ అంటే ఇప్పుడు నష్టం చెప్పినాం కదా, అంటే భేదభావం పోతుంది. తద్వారా నీ మనసు ఎప్పుడు చంచలము లేకుండా, చంచలము అంటారు కదా, అంటే భేదభావం వల్లనే చంచలత్వం వస్తుంది. ఇది గొప్పది, ఇది మామూలుది. ఇప్పుడు ఇది ఇది ఈ పని చెడ్డగా అనిపించింది వాడికి ఏదో కర్మ బాలేక చేస్తే వాడు ఎంత పిసుకుంటాడు లోపల, నా సుడి బాలేక నాకు గిల్టీ చీచి మా ఊరోడు చూస్తే ఏమనుకుంటారు. ఇప్పుడు మా ఊరోడు కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు చూసి ఇదే పని చేస్తాను. ఇదే ఆనందం అంటే అక్కడ అది ఎగిరిపోతుంది. వాడు అనవసరంగా వాడు గిల్ట్ ఫీల్ అవుతున్నాడు కదా. అది ఏది గొప్ప పని ఎట్లా చెప్తావు? అట్లీస్ట్ నా దగ్గర అయితే దానికి వ్యాఖ్యం లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, అన్ని పనులు సమశ్రద్ధతో చేసిన వాడు తక్షణ విముక్తిలోకి వస్తాడు. ఎందుకో తెలుసా? భేదభావం పోయింది కాబట్టి, తారతమ్యం పోయింది కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, అది చెప్పకపోతే వ్యాఖ్య పూర్తిగా. ఆ వ్యాఖ్య సరే, నేను పుస్తకాన్ని రాయడము, ఒక వేదిక మీద పర్ఫామ్ చేయడము, తర్వాత ఇవి కుట్టడము, కత్తెర ఇప్పుడా తీసుకో, అన్ని పనులు ఒకలా చేస్తున్నాను. చేసి అలా చేసేవాడు ఉన్నారు. దాన్ని ఒక స్ట్రాటజీగా చేస్తే మళ్ళీ దీని నుంచి కూడా నువ్వు పేరు ప్రఖ్యాతులు ఆశించొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా కర్తాభావం ఉండకూడదు. ఇప్పుడు ఉపదేశ సారము నేను కాబట్టి రాశాను అన్నవా, ఉపదేశ సారం నువ్వు బొంద పెట్టేసినావు ఆల్రెడీ. ఉపదేశ సారం యొక్క సారమే కర్తాభావన లేకుండా జీవించమని చెప్పడం. అట్లా పుస్తకాన్ని రాసిన వాడిని నేను ఎట్లా క్లెయిమ్ చేసుకుంటా ఉపదేశ సారం నేను కాబట్టి రాసిన? దమ్ముంటే నువ్వు రాస్తావా? ఉపదేశాలను నా జీవితంలో పరమోత్కృష్ట రాసిన అట్లాంటి బక్వాసులు ఏముండవు. నీళ్లు దాగినట్టు రాశాను దాన్ని. నువ్వే సాక్షి కదా. ఏదైనా స్పెషల్ ఎన్ని అవాంతరాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఎన్ని పనులు అలసట్లే హాయిగా ఆడుతూ పాడుతూ అప్పుడు ఒక పేజ్ ఇప్పుడు ఒక పేజ్ మూలం తెలుసు. అంతే 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 అంతే. సో సారాంశం ఏంది? ప్రపంచం అంతా మనకు ఒకటే చెప్తుంది, ఇది గొప్ప పని అని, ఒకటి మామూలు పని అని, ఒకటి నీచమైన పని అని, ఒకటి పరమోత్కృష్టమైన పని అని, ఒకటి దైవికమైన పని అని. ఇదంతా అజ్ఞానం. అన్ని పనులు పనులే. నాలో నన్ను నేను చూసుకుంటే నాకే అనిపించింది, నేను ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను ఎందుకు ఆనందంగా లేను, ఏ పని చేస్తే నేను ఆనందం పొందుతాను. డబ్బు అంటావా నా చేతులు లేదు, అందం అంటావా నా చేతులు లేదు, బట్ అన్ని పనులు సమస్యలతో చేయడం నా చేతులు, పూర్తిగా నా చేతులు. చూడు, ఒక అమ్మాయికి తాళి కట్టడం, ఈ ముడేయడం ఒకటే నాకు, రెండు శ్రద్ధనే.
వేసేవాడు మారట్లేదు కదా. ఇప్పుడు గూట్లో గ్లాస్ పెట్టావు, తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పెట్టావు, ఇద్దరు ఒకరే కాదా? అట్లా తద్వారా జీవితమే భక్తిగా మారిపోతుంది, జీవితమే పూజ అయింది. ఒక సరళతరమైనటువంటి జీవన విధానానికి నాకైతే ద్వారం ఓపెన్ అయింది. ఇదేం సాధించడానికి కాదు, ఇలా జీవించడం వల్ల ఎవరు నన్ను గుర్తించకపోవచ్చు, అయినా పర్వాలేదు. గుర్తింపైంది బక్వాస్, అది మీనింగ్లెస్, అది ఎక్కువ కాలం ఉండదు. గుర్తింపు ఉన్నా లేకున్నా నేను ఉన్నాను, నాకంటే ఒక స్పృహ ఉంది, నా పని నాకుంది. అందరిలో రమణుడు స్థితే కదా, ఏ భేదభావం లేని స్థితి రమణ మహర్షి. ఏ మరకలు అంటుకొని మనస్సు, ప్రపంచం అంటుకొని మనస్సు రమణ స్థితి అని నా యొక్క వ్యాఖ్యలు. సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే రాశాను. ఇప్పుడు ప్రపంచంలో ఇంతకుముందు ఆత్మదర్శనం అంటే అది నా గొడవ కాబట్టి ఎవరు దాని మీద వ్యాఖ్య చేయకపోవచ్చు. ఉపదేశాలు చదివిన వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది చీల్చెందడానికి. ఏం రైటర్ రాసిన బూట్లే అనే అవకాశం ఉంది కదా, అయినా సరే రాసేసాను, ఎందుకంటే నాలో సంశయం లేదు. ఉపదేశ సారం గురించి ఒక చిన్న ప్రశ్న. అయితే ఇప్పటివరకు ఉపదేశ సారాలు అంటే ఎంతమంది రాశారు? ఉపదేశ సారం ఒక్కటే ఉంది అంతే, ఆ టైటిల్తో వేరే పుస్తకమే లేదు. దాని మీద వ్యాఖ్య కూడా ఎవరు పుస్తకంగా రాయాలి, రాసినా కూడా ఈ విధంగా క్రియేటివ్గా రాసినకపోవచ్చు. అంటే అవకాశం ఎప్పుడూ ఉంటుంది, మనమే అందిపుచ్చుకోవాలి. రోడ్ల పక్కన ఖాళీ ప్లేస్ ఎప్పుడు ఉంది, మొక్క నీవే నాట. ఎవరైనా నాటితే వాడిని మనం ఆహా ఓహో అంటాం, కాదు నీవు నాటుపోయి. ఎవరైనా మంచి పాట కడితే బాగా కట్టామంట, నువ్వు కూడా కట్టు. ఇప్పుడు మొదటిసారి ఉపదేశ సారం క్లారిఫికేషన్ మీ ద్వారానా? 100 మంది రాసి నేను రాసి ఉండేవాడిని. అంటే ఎవరో రాశారని ఆగేది లేదు, మనకు రాయాలనిపిస్తే రాసేయడమే. రెండోది, దాని ద్వారా ఏ పేరు ప్రఖ్యాతులు ఆశించకూడదు. అదే ఉపదేశ సారం. ఉపదేశ సారం అంటేనే అది, దాని సారమే అది. ఉపదేశ సారం రాయాలని ఎందుకు అనిపించింది నాకా? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి రీసా సారం ఎప్పుడు రాయబోతున్నావు? ఇప్పుడు ఉన్నదా అది ఉపదేశ సారము రీసా సారం ఒకటే, అన్నీ ఒకటే. చూడడానికి వేరే వేరే కనిపిస్తున్నాయి, అందరూ ఒకటి. ఎట్లుంటుంది చూడడానికి? రకరకాల రంగులు, రకరకాల కలర్లు, రకరకాల ఎత్తులు, రకరకాల టెక్స్చర్స్తో శరీరాలు కనిపిస్తున్నాయి. హృదయ స్పందన ఒక్కటే. ఎవరిదన్నా గుండెకాయ ఇది చూసి ఇది దేశం వాడిదని చెప్పగలవా? చెప్పలేవు. రక్తం చూసి, వాడు పెట్టే శ్వాస చూసి చెప్పలేదు. అంటే మూలంలో వ్యత్యాసం లేదు. అలవాట్లు హృదయ స్పందన అలవాటు కాదు, అందుకే నీ చేతులు లేదు. చెప్పలేము. అందుకని ఇది అంత పెద్ద విషయం కాదు, నాకు తెలిసి ఇది సాధనకు అతీతమైన విషయం. అర్థమైన వాడికి అర్థమైతే, అర్థం కాని వాడు ఏదో పిట్ట కథ చెప్తున్నా అనుకోవచ్చు. అయినా అనుకున్నా ఆ స్వేచ్ఛ వాడికి కూడా అనుకోని, నేనెవరినో చెప్పడానికి. నన్ను ఎవరైనా విమర్శించుకోవచ్చు, నా మీద ఎవరైనా జోకులు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాడు దానికోసం పుట్టాడేమో, చేసుకోండి అట్లా. అంటే అలాగని పొద్దుస్తమని ఈ పని చేస్తామని కాదు, మన జీవితంలో మన లైఫ్లో కొంచెం అన్ని పనులు చేసుకో. బాత్రూమ్ కడుక్కోవడం, అలాగే నేను బాత్రూమ్ నేను కడుగుతాను బోర్డు పెట్టుకోవట్లేదు, మూటలు కడుతుందని చెప్పి నేను రేపటి నుంచి మూటలు అట్లే లేదు. సాధించాలంటే అప్పుడు మళ్ళీ ఇదే నా జీవితాశయం, ఎక్కడున్నా మూటలు నేనే కడతా, అది అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు కన్నమ్మ వల్ల నాకు రైస్ వచ్చినాయి, నా జీవితంలో అనుకోలేదు రైస్ బ్యాగులు వస్తాయని. వచ్చిన తర్వాత నాకు అవకాశం వచ్చింది, చేసుకుంటున్నా. కన్న మీద కట్ చేయవా? ఇంకొక 3 కట్ చేస్తావా? అంతే కదా బిడ్డ, ఏదైనా పని ఆగొద్దు. రెండోది, ఎవరిని బ్లేమ్ చేయొద్దు, చేసుకున్నాను గొప్పలు చెప్పుకోవద్దు. ఇవంతా కలిస్తేనే నిష్కామకరమైంది. చాలా చిన్న విషయం. చెప్పిన కదా ఆల్రెడీ. మంచి ప్రశ్న. ఎందుకు రాయాలనిపించింది అని నాకు అనిపించలేదు, కానీ అది చదవగానే ఇందులో సత్యానికి ఒక ద్వారం ఉంది. కాకపోతే ఆ పద్యం చదవగానే అర్థం కాకపోవచ్చు. దీన్ని కాస్త తేలికైన పరిభాషలో చెప్దాం. ఇది ఎలాంటిదంటే, నీవున్నావు, నువ్వు వెళ్ళవలసిన ఇల్లు ఉంది, ఎలా వెళ్ళాలో ఎవరు చెప్పలేదు. నేను కాస్త రాస్తాం కదా వచ్చిన నోటీస్ బోర్డు, కుడికి మళ్ళీ అక్కడ దేవాలయం ఉంటుంది, అక్కడ ఎడమకు మళ్ళీ 3వ వీధిలో చివరి ఇల్లు. అట్లా నేను మధ్యన చిన్న వ్యాఖ్య రాశాను. మెసెంజర్
రెండోది ఆ అనుభవం, ఆ స్థితిని నేను ఒక వ్యక్తిగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూనే కర్తాభావన లేకుండా దీని యొక్క సారం ఒకటి ఉంది. ఇది చాలా మందికి అర్థమయ్యే మాట కాదు, అయినా చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకేమంటారు చెప్ప, ఎవరన్నా చెప్పు. అంటే అనుభవం ఉంది కానీ అనుభవజ్ఞుడు లేడా? అనుభవించేవాడు లేడు. అనుభవించేవాడు లేడు. పుస్తకం రాయబడ్డది, రాసింది నేనని చెప్పుకోవడానికి మిగిలింది. అనుభవం మాత్రమే అంటే నీవే అనుభవం, నీవు అనుభవిస్తలేవు. నేను చిన్న ప్రశ్న అడుగుతా, జవాబే ముగిద్దాం. నువ్వు అన్నం తింటున్నావు, ఇది మామూలు వ్యాఖ్య. నీవే అన్నము అని తెలుసుకుంటే సరే. అది విచారణ చేసి తెలుస్తుంది. అంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ తిన్న ఫుడ్ నుండి మనం మనం తిన్న దాని నుండి ఇప్పుడు తింటున్నావు, నీకు కనిపిస్తుంది ఏదో తింటున్నట్టు, అది నీవే. అంటే అదే తర్వాత బతికిస్తుంది అది కదా, అదే నీవు అవుతలేవా? అట్లా నీవే అన్నం అవుతున్నావు, నీవే గాలి కాదు. అట్లా ఉపదేశ సారమే రమణ మహర్షి. రమణ మహర్షి ఉపదేశ సారం. రమణ మహర్షి ఉపదేశ సారం రాయలే, అది వ్యాఖ్య. రమణ మహర్షి ఉపదేశ సారం, ఉపదేశ సారమే రమణ మహర్షి. నేనే ఉపదేశ సారం. నిష్కామ కర్మ అంతే. అంటే నువ్వు అది అల్టిమేట్ వ్యాఖ్య. అర్థం కాని వాడికి అర్థం కాదు, సరే పర్వాలేదు. అన్ని అర్థం కాదు. కర్తాభావం లేకపోవడం, సమదృష్టి, ఇవే కదా ముఖ్యమైన. ఉపదేశ సారంలో వేరే వ్యక్తులకు సంబంధించిన వ్యాఖ్య ఉండదు. కానీ ఈ పదాలు వాడుతున్నాం, చెప్తున్నాం, కానీ అవి మనలో, అవి మనం అలా ఉన్నామా అనేది ఎట్లా కాలం చెప్తుంది. నీ చుట్టూ మానవ సంబంధాలు చెప్తుంది, నీ చిరునవ్వు చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ మనం పైపు కొడతాం కదా, పార్కులో పైపు కొడతాం కదా, పైపు ఫోర్స్ ఎప్పుడు వస్తుంది? ముక్తంట అంటే నాయన ఏమనుకుంటుంది నన్ను చూసి? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అయితే విను, చిన్న ప్రశ్న జవాబు బంద్ చేద్దాం. ఇప్పుడు మనం పార్క్ లో వాటర్ కొడతాం కదా, ఫోర్స్ రావాలంటే ఏంటి? ఫోర్స్ రావాలంటే దాని దిశ అది ఏదైతే ఉందో చూసినావా, పైప్. అది కాదు, అది ఓకే, అది ఉంది, అది బాగానే ఉంది. పైపు మడతలు పడకూడదు, ఇది క్లియర్ కదా? అయితే చాలా ఉన్నాయి పాయింట్స్. అట్లా మనలో ఒక వేగం, దీన్ని ఏమన్నా గతి అన్నాం, లేకపోతే ఒక ఈజ్ అన్నాం. ఆ ఈజ్ రావాలంటే మనలో ఏవో చిక్కుకుపోయిన అంశాలు ఉంటే నీ ఈజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవడో అన్న ఒక మాట నిన్ను బాధ పట్టుకున్నావు అనుకో, అయిపోయా, ముఖం మార్చుకుని పడుకున్నావు, ఈజ్ వెళ్ళిపోయింది. మళ్ళీ గంట వరకు కానీ నీ మనసు అడగలే. ఎవడో నువ్వు చేసిన దానికి మెచ్చుకోలేదు, మళ్ళీ ఈజ్ వెళ్ళిపోయింది. వీటన్నిటి నుంచి బయటపడకుండా ఈజ్ రాదు. అలాగని మెకానికల్ ఉండమని కదా దాని అర్థం. 100% ఉంటుంది. ప్రకృతి అంటేనే సహజ లక్షణం. మనస్సు వల్ల వేరే వాళ్ళని అతిగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ మాటలకి, వాళ్ళ చేష్టలకి, వాళ్ళ చూపులకి నువ్వు ప్రాధాన్యత ఇస్తూ తెలుసుకోవట్టు. ఇదంతా ఒక ప్రవాహ స్థితిలో ఉండడం, నీదైన వేగంలో ఉండడం. ప్రతిదానికి ఒక వేగం ఉంది కదా, ఆ వేగంలో ఉండిపోవడం, అలా బతకడం, అలా పనిచేయడం. అట్లా అది నీకే తెలుస్తుంది. ఈజ్ అనేది నేర్చుకోవడానికి రాదు, ఏదో నేర్చుకోవచ్చు. కానీ చెప్తారు కదా, ఫ్యూ థింగ్స్ కెన్ నాట్ బి టాట్. అందులో కామన్ సెన్స్ ఒకటి, ఈజ్ ఒకటి. ఎవడో నీకు చెప్తారా ఇలా నవ్వమని, ఇలా కన్నురెప్ప కొట్టాలని? చెప్పరు, చెప్పాను. ఎందుకంటే చెప్పేలోపు కొన్నిసార్లు కొట్టేసిన. సరేనా? నా తంపుర తీసుకురాపు. తంబుర చిన్న పాట పాడుతుంది. రైతు అసలు వాల్యూ, రైతు పండించకపోతే కదా కన్నమ్మా, రైతుకి ఏ విలువ ఇయ్యరు రైతు పండించకపోతే. అసలు అట్లాంటి రోజు రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి సంబంధించి కొంత ఏరియాలో ఫార్మింగ్ చేయాలని గవర్నమెంట్ రూల్స్ పెట్టినా చేయరు నాన్న. ఇప్పుడు చెత్త రోడ్డు పక్కన ఏదని పెట్టారు, చేస్తున్నారు. ఆ స్పృహ కలగాలి, స్ఫూర్తి కలిగితే ఫీల్ అవుతారు.
ధర్నాలు చేస్తారు. ఏవో ఒక సంఘం వస్తుంది, వాళ్ళు అగెనిస్ట్. సరే మన సబ్జెక్ట్ అది కాదు, ఎవడు సావాడు వస్తాడు. కానీ ఏదేమైనా రైతు అతను చేసిన సర్వీస్ మాత్రం అన్ని సర్వీసుల కంటే గొప్పది. టింగ్ 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 టింగ్. నువ్వు పాడు దాని తగ్గట్టు కొట్టు, ఇట్లా ఇట్లా కొట్టు. టంగ్ 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 టంగ్. రైతన్నా ఇది చెమటన్నా, రైతన్నా ఇది చెమటన్నా, రైతన్నా నీ చెమటన్నా. చెమట చుక్కలు చింది తిరిటిని పండించే పొలమన్న ఓ రైతన్న. నీవు లేకలేరన్న ఎవరూ లేరన్న, అందరి ఆకలి తీర్చేది నీవన్న. ఎండలో మండలో టానెనే నానెనే నీని నీని, భూమికి ఆకాశానికి మధ్యలో తిరిగే గాలివి రైతన్న. రైతన్నా ఇది చెమటన్నా, రైతన్నా దేశానికి నీవు వెన్నెముకన్నా. రైతన్నా ఏదో అన్ని పనులు గొప్పవే, అన్ని పనులు అందమైనవే, చేసేవాడి వల్ల ఒక అందం వస్తుంది. అట్లా రీసా రసో వయసహ